బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డి భార్య సుష్మా తన 10 నెలల కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డికి విషం ఇచ్చి అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కూతురు సుష్మా ఇంటికి వచ్చిన తల్లి లలిత మానసిక ఒత్తిడికి గురైన కూతురికి అండగా ఉంటూ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో వేరే రూమ్ లో తల్లి చూస్తుండగా కుమారుడు యశ్వవర్ధన్ కి విషమిచ్చిన అనంతరం తాను ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేక తాను కూడా పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది తల్లి లలిత. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుష్మా బాలుడి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, మనం చూస్తున్నాం ఇప్పటికే తన 10 నెలల కుమారుడికి కూడా విషమిచ్చి అత్యంత ఇదిగా తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. అయితే భర్త వర్షం ఏ విధంగా ఉంది? పోలీసులు తనని విచారిస్తున్నారా? కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనుకోవచ్చు అక్రమ్? అంటే యశ్వత్న గత కొన్ని రోజులుగా కూడా ఇటు భర్త యశ్వంత్ రెడ్డి అదేవిధంగా సుష్మకి కూడా కొన్ని మనస్తాపాలు రావడం, గొడవలు కూడా జరగడం అయితే వాస్తవము. తరచు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అయితే అదేవిధంగా మరొకసారి కూడా గొడవ జరిగినప్పుడు అయితే ఇటు సుష్మ తీవ్ర మనస్తాపానికి గురై ఇటు సుష్మ అదేవిధంగా తన కుమారుడైనటువంటి యశ్వర్ధన్ రెడ్డికి కూడా తను విషమిచ్చి చంపేసి అనంతరం అటు సుష్మ కూడా ఉరేసుకొని చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ 2 సంఘటనలు అటు ఒకేసారి కూతురు అదేవిధంగా మనవడు చనిపోవడంతో కూడా అటు తల్లి లలిత కూడా తీవ్ర విషాదానికి గురై తను కూడా పాయిజన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికైతే ప్రయత్నించింది. తన పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉందంటూ కూడా చెప్తున్నారు. అగస్త్య హాస్పిటల్లో తను చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అగస్త్య హాస్పిటల్ వద్ద సుష్మకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది, ఏంటి, ఆ సుష్మకి చనిపోయేంత అవసరం ఏమొచ్చిందో వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు సుష్మకి ఏమవుతారు, అసలు ఏం జరిగింది? సుష్మకు పెదనానండి. నా పేరు సుధాకర్ రెడ్డి. మేము మా తమ్ముడు గత 30 సంవత్సరాల కింద యాక్సిడెంట్లో చనిపోయినాడు. చనిపోయినప్పటి నుంచి మేము మా తమ్ముడినే చూసుకొని చిన్న అమ్మాయిని 2 ఏళ్ళు ఉన్న అమ్మాయిని మేము పెద్ద చేసి 28 ఏళ్ళు పెంచి పెళ్లి చేసినాము. గ్రాండ్గా పెళ్లి చేసినాము. అటువంటి వాళ్ళు అబ్బాయి అమ్మాయి కూడా వాళ్ళు మాకు మరదలు కూడా వాళ్ళు మంచిగా మా కింద అనుకూలంగా ఉండి మంచిగా పెద్ద చేసింది. కష్టపడి, చాలా కష్టపడి, అంటే మేము కూడా సహాయం చేసినాము. ఆమె సొంతంగా కూడా కష్టపడి అమ్మాయిని చాలా గారంగా పెంచుకొని చదివించింది. ఇంజనీరింగ్ వరకు చదివింది, మళ్ళీ ఎంబీఏ చేసింది. ఎంబీఏ చేసి కూడా జాబ్ చేసింది. జాబ్ చేసి ఉంటేనే పెళ్లి సెటిల్ అయ్యింది. పెళ్లి కూడా మంచి సంతోషంగా అంత గ్రాండ్గా మేము 9 మంది మేము ఫ్యామిలీ మెంబర్స్ అండి. అంతా ఒక దగ్గరనే ఉన్నాము. 5 బ్రదర్స్, 4 సిస్టర్స్, అందరం కూడా కలిసే ఉన్నాం. ఆమె కూడా, మా తమ్ముడు కూడా మా దాంట్లో ఒకరుగా, మా మరదలు కూడా అట్లే అందరితోటి కలిసి ఉండి మంచిగా ఉండేవాళ్ళము. కానీ పెళ్లి చేసిన తర్వాతనే కొంచెము వాళ్ళకు మాతోటి దూరం అనేది జరగడం జరిగింది. కొంచెము మమ్మల్ని రానియకపోవడం, అంటే దేనికైనా పిలవకపోవడము, కింది ఇంటికి మేము పోతుంటే కూడా అలా రొద్దనడము, వాళ్ళ తరపుగానే బంధువులను పిలుచుకోవడము, కొన్ని ఫంక్షన్లకు ఏదైనా చిన్న చిన్న అయినా కానీ. బాబు పుట్టినప్పుడు కూడా కొన్ని మాకు చెప్పకుండా వాళ్ళు చేసినారు. మేము మా అన్నగారు వాళ్ళే పెళ్ళప్పుడు కాళ్ళుగడి కన్యాదానం చేసింది మా అన్న. అన్నిటిలో సహకరించి వాళ్ళని మంచిగా చూసుకున్నాము. ఇటువంటి అనుకోకుండా నిన్న ఈ సంఘటన జరగడం చాలా మాకు బాధాకరం. మా తమ్ముడు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి ఒక ఇంటికిచ్చి మంచిగా ఉంటారనే దాని మీద మేము చేసినాం. అయినా కానీ ఈ సంఘటన చూసి మా తమ్ముని కంటే ఎక్కువ బాధ, అప్పుడు చనిపోయిన దానికంటే ఇప్పుడు ఎన్నో దుఃఖాలు వస్తున్నాయి మాకు అందరికీ కూడా. మొత్తం మా కుటుంబము ఒక 20 మంది కుటుంబం అందరం కలిసి అందరూ కూడా చాలా దుఃఖంలో, అంటే మేము చేసిన కష్టానికి ఎక్కడ మాకు లేకుండా చేసి వెళ్ళిపోయినది అనేది బాధగా ఉంది. దాని మీద కూడా కొన్ని ఏంటంటే హ్యాంగింగ్ చేసుకున్న దాని మీద కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అది ఏంటంటే సొంతంగా ఉరేసుకున్నది అనేది ఆడ చాలా క్రిటికల్గా ఉంది. ఆ పొజిషన్ చూస్తే అక్కడ మన ఫోటోలు కానీ మేము అక్కడ చూపించింది కానీ అన్నీ చూస్తే చాలా అనుమానంగా ప్రస్పదంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన ఉదయం మొన్న రాత్రి ఇద్దరు భార్యాభర్తలలో అవుతుంటాయి, మరి ఏమైనాయో అయ్యిందని ఆయన కూడా చెప్పిండు. ఏంటి గొడవలు అవుతూ ఉంటాయి అంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి గొడవలు మీతో ఎప్పుడైనా సుష్మా చెప్పుకుందా? కొన్ని నాకు చెప్తుంది. మా మరదలు నాతో క్లోజ్గా ఉంటుంది. నేను మరదలు మా ఆడపడుచు, నేను ఆడపడుచు నాతో బాగా క్లోజ్గా ఉంటుంది. నాతోటి మా కోడలు కూడా క్లోజ్గా ఉంటుంది, మా తమ్ముని బిడ్డ కూడా.
చెప్పింది మా మరదలు ఆమెకు గర్భసంచి ఆపరేషన్ అయితే కూడా హాస్పిటల్ పోతే నీకు రోగాలకే అవుతున్నాయి డబ్బులన్నీ అని అన్నాడని చెప్పి బాధపడ్డది. భర్త కాదు, అల్లుడు ఆమె అట్లా విసుగు పెట్టిస్తున్నాడు నన్ను. నేను వాళ్ళ దగ్గర ఉండకుండా బయట ఉంటే బాగుంటుండే, ఉండనీయలేదంట. మళ్ళా ఇల్లు చూసుకొని వచ్చినాక కూడా వద్దు అని చెప్పేసి నువ్వు ఎక్కడ పోతే విన్నే ఉండు అని చెప్పేసి అన్నాడంట. అట్లా కూడా మేము బయటికి వెళ్ళిపో, నువ్వు ఎక్కడ నుండు, మా దగ్గర ఉండు, లేకుంటూ వచ్చి మేము కొన్ని రోజులు అయితే మర్చిపోతారు, అయిపోతుంది, నువ్వు వేరే ఉంటుంటివి, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో అనిపించుకోకు అని మేము చెప్పినాం మా మద్దలకి. ఆమె కూడా నేను కూడా బయటకు వస్తా అంటే వీళ్ళు రానిలేదు. సుష్మా ఏమనలేదు, సరే వెళ్ళమ్మా నీ ఇష్టము అన్నదంట. యశ్వంత్ వెళ్ళనీయలేదంట. మళ్ళీ అట్లా గొడవ పెట్టుకుంటున్నాడు ఆమెని. అన్ని ఇసిరి కొట్టడము, రొట్టె బాగాలేదు, కూరలు బాగాలేవు అని అనడము, వేడి కాలే, రోజు ఏ పుట్టది ఆ పుట్టకే చేయాలి. కొంచెం ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం కావాలి. మా కోడలు ఎట్లా చనిపోయిందో తెలియాలి, వాడికి అదే శిక్ష పడాలి. మాకు కావాలి. మా తమ్ముడిది ఏం లేకుండా చేసిండ్రు, మా తమ్ముడిది ఏం మిగల్చలే మాకు. సో అదే వింటున్నారు కదా, మా బిడ్డ ఎవరైతే చనిపోయారో ఖచ్చితంగా ఆ మృతి పైన మాకు అనేక అనుమానాలే, ఖచ్చితంగా సరైన దర్యాప్తు జరపాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా కూడా తమ బిడ్డ అదేవిధంగా మనవడ చనిపోవడంతో పూర్తిగా సుష్మా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.